పార్వతీపురం మన్యం జిల్లా కొమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఎల్విన్పేట అవుట్పోస్ట్ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనాల నమోదుపై ఆరా తీశారు. అలాగే పోలీస్ స్టేషన్ను సందర్శించి లాకప్ రూములను, కమ్యూనికేషన్ రూమ్ సెటప్ను, రిసెప్షన్ హాలును, స్టేషన్ ఆవరణను పరిశీలించారు. అలాగే సంవత్సరంలో నమోదయ్యే కేసులను, పెండింగ్లో ఉన్న కేసులను పరిశీలించి పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయి, నాటుసారా అక్రమ రవాణా నియంత్రణపై నిఘా పెట్టి ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ మరియు ఎల్విన్పేట సర్కిల్ తనిఖీ నిర్వహించడం జరిగింది. సో ఇందులో భాగంగా స్టేషన్ యొక్క రికార్డు మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, సిబ్బంది యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, కేసుల యొక్క పురోగతి ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించడం అయింది. ఓవరాల్గా క్రైమ్ అన్ని దీంట్లో కూడా యావరేజ్గానే ఉన్నది. ఇన్వెస్టిగేషన్ పురోగతి కూడా బాగానే ఉంది. ముఖ్యంగా ఈ ఐడిఆర్ యాక్ట్ అండ్ గాంజా ట్రాన్స్పోర్టు వీటి మీద దృష్టి పెట్టి గట్టి నివారణ చర్యలు తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం అయింది. అదేవిధంగా ఈ సైబర్ నేరాల మీద కూడా దృష్టి పెట్టి సైబర్ నేరాలు జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి పౌరుడికి కూడా ఈ సైబర్ నేరాల గురించి తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని